రాష్ట్ర వ్యాప్తంగా ఆకలితో ఉన్న పేదలకు అన్నం పెట్టాలి అనే ఒక ఆలోచనని పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ అన్నదాన శిబిరాల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అలాగే ఇప్పటికే తెలుగుదేశం హయాం నుండి కూడా అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తూ ఉన్నాయి. ఒంగోలులో అన్నా క్యాంటీన్లు ఉన్నప్పటికీ కూడా జనసేన పార్టీ తరపు నుంచి అలాగే ఇక్కడ జిల్లా కోఆర్డినేటర్గా ఉన్నటువంటి ప్రచార కమిటీ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి జరా బాలనాగేంద్ర గారి యొక్క ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్నటువంటి ఆయన స్నేహితులు కొందరు నాయకుల యొక్క సహాయ సహకారాలతోటి మొబైల్ డొక్కా సీతమ్మ అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది 28వ డివిజన్లో ఈ రోజు ఒంగోలు స్టార్ట్ చేస్తున్నాం. ప్రకాశం జిల్లాలోని ఇది మొదటిది. ఈయన నాగేంద్ర గారి ఆధ్వర్యంలో ఇది స్టార్ట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది రానున్న రోజుల్లో జిల్లా వ్యాప్తంగా ఇట్లాంటి క్యాంటీన్లు విస్తరింప చేయాలని, అలాగే ఒంగోలులో కూడా ఇట్లాంటి వాటిని విస్తృతంగా తీసుకురావాలని, దాతలు ఎవరైనా ఉంటే ఈ క్యాంటీన్ నడపడానికి సహాయ సహకారాలు అందించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాము. అట్లాగే ఈ సందర్భంగా మరొక విషయం తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజు నుంచి 28వ తేదీ వరకు కూడా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమం మొదలైంది. అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళు, ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ బీమాలో నమోదు పెంచుకొని మీ పేరుని స్థానికంగా ఎవరు వాలంటీర్ చేస్తున్నారో ఒకసారి వెరిఫై చేసుకొని ప్రతి ఒక్కళ్ళు నమోదు చేసుకొని భద్రతను పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఆకలితో ఉన్న పేదలకు అన్నం పెట్టాలి అనే ఒక ఆలోచనని పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ అన్నదాన శిబిరాల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అలాగే ఇప్పటికే తెలుగుదేశం హయాం నుండి కూడా అన్నా క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తూ ఉన్నాయి. ఒంగోలులో అన్నా క్యాంటీన్లు ఉన్నప్పటికీ కూడా జనసేన పార్టీ తరపు నుంచి అలాగే ఇక్కడ జిల్లా కోఆర్డినేటర్గా ఉన్నటువంటి ప్రచార కమిటీ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి జరా బాలనాగేంద్ర గారి యొక్క ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్నటువంటి ఆయన స్నేహితులు కొందరు నాయకుల యొక్క సహాయ సహకారాలతోటి మొబైల్ డొక్కా సీతమ్మ అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది 28వ డివిజన్లో ఈ రోజు ఒంగోలు స్టార్ట్ చేస్తున్నాం. ప్రకాశం జిల్లాలోని ఇది మొదటిది. ఈయన నాగేంద్ర గారి ఆధ్వర్యంలో ఇది స్టార్ట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది రానున్న రోజుల్లో జిల్లా వ్యాప్తంగా ఇట్లాంటి క్యాంటీన్లు విస్తరింప చేయాలని, అలాగే ఒంగోలులో కూడా ఇట్లాంటి వాటిని విస్తృతంగా తీసుకురావాలని, దాతలు ఎవరైనా ఉంటే ఈ క్యాంటీన్ నడపడానికి సహాయ సహకారాలు అందించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాము. అట్లాగే ఈ సందర్భంగా మరొక విషయం తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజు నుంచి 28వ తేదీ వరకు కూడా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమం మొదలైంది. అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళు, ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ బీమాలో నమోదు పెంచుకొని మీ పేరుని స్థానికంగా ఎవరు వాలంటీర్ చేస్తున్నారో ఒకసారి వెరిఫై చేసుకొని ప్రతి ఒక్కళ్ళు నమోదు చేసుకొని భద్రతను పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.